ఈ సందర్భంలో అల్లు అర్జున్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వాళ్ళ ఈరోజు చాలా ఎక్కువగా ఉన్న ఫ్యాన్ బేస్కి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకోవాలి. ఖచ్చితంగా ఎలాంటి సమయం కోల్పోకూడదు, ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ ఇది ప్రొసీజర్ వైజే వెళ్తుంది అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఆ దిశగా ఏమన్నా ప్రకటన వెలువడుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా పోలీసులు దీని మీద ఏం ప్రకటన చేస్తారనేటువంటి మనం చూడాల్సి ఉంటుంది. నేను మళ్ళీ ఇటరేట్ చేస్తున్నాను, దీన్ని ఖచ్చితంగా పోలీసులు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా డ్యూటీ చేయాల్సిన పని చేశారు. బట్ చాలా డౌట్స్ ఉన్నాయి. పొలిటికల్గా ఏమన్నా దీని వెనకాల ఉందా? టైమింగ్ ఎందుకు ఈ రోజే చేశారు? ఆయన బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఎందుకు తీసుకెళ్లారు? ఆయనకు నోటీస్ ఇచ్చేసి రమ్మంటే ఆయన విచారణకు వచ్చేవాడు కదా, ఎందుకు విచారణకు పిలవలేదు? ఆయనను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది? ఆయన విచారణకు సహకరించట్లేదా? ఆయనను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కోర్టు ముందు చెప్తారా? ఇది అరెస్టేనా? దీనికి కేవలం విచారణకు తీసుకెళ్లామని తర్వాత ఒక గంట తర్వాత పోలీసులు ప్రకటన చేసేసి అబ్బాయి మేము విచారణకు తీసుకెళ్లాము, అసలు అరెస్టే లేదని చెప్తారా? ఎందుకంటే అఫీషియల్గా పోలీసుల నుంచి ఇంకా ప్రకటన రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అరెస్ట్ చేస్తున్నాము, రిమాండ్ పంపిస్తామనేటువంటిది ఇంకా రాలేదు. పోలీసులు తమ వర్షన్లో ఏం చెప్తారో చూడాలి. రాజకీయంగా కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తీరు సరిగా లేదు. ఇక్కడ హైడ్రాలో కూడా ఏదైతే ఈ హంగామా జరిగిందో అక్కడ కూడా 2 చనిపోయారు. మరి దానికి ఎలాంటి చర్యలు లేవా అనేది కూడా కేటీఆర్ మాట్లాడడం. కేటీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడారంటే ఖచ్చితంగా రాజకీయాలు ఆపాదిస్తున్నట్టుగానే చూడాలి. సో ఆ కోణంలో కూడా ప్రస్తుతం ఈ అంతా కూడా టర్న్ అయ్యే అవకాశం ఉందా అనే దానికి కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఇది సినిమా వరకే జరగదు, లీగల్ వరకే ఉండదు, ఇది పొలిటికల్ కూడా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటుంది. ఎందుకంటే మనం పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ పార్టీ సినిమాకి సంబంధించి కొంత నెగిటివ్ ప్రచారం చేస్తుంది అనేటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున ఉంది, సోషల్ మీడియాలో ఉంది. ఈ సినిమా ఫ్లాప్ కావాలనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంది అనేటువంటి జరిగింది, పెద్ద చర్చ. అది డిఫరెంట్ స్టోరీ. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఒక పెద్ద స్టార్ని వాళ్ళ ఎవరైతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఆయన పొలిటికల్గా దీనిలో ఏమైనా మోటివ్ ఉందా, ఏ విధంగా ఎందుకు అరెస్ట్ చేశారు అనేటువంటి చాలా చర్చ జరగబోతుంది. ఇది కేవలం ఇప్పుడు కేటీఆర్ దీనికి ఫస్ట్ ట్వీట్ నుంచి మనం స్టార్ట్ అయింది, కాంగ్రెస్ నుంచి కూడా రియాక్షన్ వస్తుంది. బట్ కాంగ్రెస్ వర్షన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా చట్టం సమానమే అనేటువంటి ఒక మాట డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి ఉంటుంది. ఆ లైన్ చూపెట్టడానికి చేశారా, లేదంటే పొలిటికల్ మోటివ్ ఉందా? ఇది అరెస్టేనా? అరెస్ట్ అయితే ఏ విధంగా ప్రకటన ఉండబోతుంది? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆయన విచారణకు సహకరించట్లేదా? లేదంటే విచారణకు సహకరించకపోతే ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇస్తే రాలేదా? ఆ తర్వాత కోర్టుకు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? ఎందుకంటే రిమాండ్ అడగాలి అంటే కోర్టుకు కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు విచారణలో ఇతను జైల్లో ఉండాలి, జైల్లో బయట ఉంటే ఇతనికి విచారణకు సహకరించడా, ఇతను విచారణ అడ్డుకుంటారా? ఇవన్నీ అంశాలు రాబోతున్నాయి. బట్ డెఫినెట్గా ఒక విషయం మనం చెప్తున్నాం, అల్లు అర్జున్ని ఈరోజు మనం గత 2 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఒక హైడ్రామా వరకు చూసుకుంటే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పోలీస్ వెహికల్స్ అక్కడికి వెళ్ళారు, చిక్కడపల్లి పోలీసులు వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత ఇమీడియట్గా ఆయన బెడ్రూమ్లో ఉంటే అక్కడి వరకు పోలీసులు వెళ్ళారు అనేటువంటిది అల్లు అర్జున్ తన సొంత మాటల్లో చెప్తున్నటువంటి మాట. బెడ్రూమ్ వరకు వచ్చి నన్ను తీసుకెళ్లడం టూ మచ్ అనేటువంటి మాట నన్ను వాడుతున్నారు. బట్ డెఫినెట్గా అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన తన ఫాదర్ను కలిశారు, తన కుటుంబంతో కలిసిన తర్వాత ఆయన డైరెక్ట్గా పోలీస్ వెహికల్ ఎక్కి ఇక్కడికి వచ్చారు. ఇదంతా కూడా లీగల్గానే. మనం ఇక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు, పోలీసులు తప్పు చేశారు. పోలీసులకి ఎలాంటి మోటివ్స్ మనం ఆపాదించట్లేదు, మీరు పదే చెప్తున్నారు, మనం కూడా అదే మాట్లాడుతున్నాం. బట్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముండబోతోంది ఇస్మాయిల్? రెండే అంశాలు ఉన్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ విచారించి వదిలేసేదైతే పోలీసులు విచారించిన తర్వాత ఆయనకు మళ్ళీ విచారణకు రావాలని వదిలేసేటువంటి అవకాశం ఉంది. అరెస్ట్ చేసేదైతే అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా దగ్గర ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఎవరైతే మెజిస్ట్రేట్ ఉన్నారో ఆ మెజిస్ట్రేట్ ముందట ఆయనను హాజరుపరిచి ఇతన్ని రిమాండ్ కావాలని కోరే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు రిమాండ్ విధిస్తే ఆయన 14 రోజుల రిమాండ్కి వెళ్తారు. ఆ తర్వాత బెయిల్కి సంబంధించి పిటిషన్ వేసుకోవచ్చు. బెయిల్ పిటిషన్ వేసుకుంటే ఆ తర్వాత ఆయన బెయిల్ గ్రాంట్ అయితే బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్గా ఒకవేళ అరెస్ట్ చేసినప్పటికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ సెక్షన్స్ మళ్ళీ చెప్తున్నాను, ఈ సెక్షన్స్ ప్రకారం మనం చూసుకుంటే ఇది నాన్ బెయిలబుల్ కాబట్టి ఒకసారి బెయిల్ అరెస్ట్ అనేటువంటిది ప్రకటించిన తర్వాత డెఫినెట్గా ఆయన కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. 105, 118 సెక్షన్ 1 రెడ్ విత్ 35 BN సెక్షన్స్ అనేటువంటివి నాన్ బెయిలబుల్ సెక్షన్స్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఆయన కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయన లీగల్ టీం మూవ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. క్వాష్ పిటిషన్ ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉంది. సో లీగల్ ఫైట్ అనేటువంటిది కొనసాగేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో, పుష్ప సినిమాతో చాలా పాపులర్ అయ్యారు. పుష్ప 2 పెద్ద రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆయన సినిమా చూడడానికి వెళ్ళిన రోజు అర్ధరాత్రి సంధ్యా థియేటర్ దగ్గర ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒకరు చనిపోయారు, దానికి ఆయనే కారణం అంటూ ఒక కంప్లైంట్ వచ్చింది. ఆయనని ఈరోజు పోలీసులు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లారు. సో డెఫినెట్గా దీని తర్వాత ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే మాత్రం డెఫినెట్గా ఇది చాలా దూరం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద సంచలనం ఉంది. ఇప్పటికే డిస్కషన్ జరుగుతున్నాయి, బయట కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇస్మాయిల్ మాట్లాడదాం, ఇంకా దీంట్లో ఏ అంశాలు ఉన్నాయనేది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి
రీక్యాప్ చేద్దాం. ఈ నెల 5న అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నెల 4న వివిధ ప్రాంతాల్లో ప్రీమియం షోలు ప్రదర్శించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్లో రాత్రి 9:40 ఈ పుష్ప 2 ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో బన్నీ ఫ్యాన్స్ హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు సమాచారం ఇవ్వలేదని డీసీపీ ఆకాష్ యాదవ్ ఆక్షేపించారు. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని అన్నారు డీసీపీ. సో దీన్ని మనం అప్డేట్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో చెప్పండి, సో క్వాష్ పిటిషన్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు. అయితే అది విచారణకు రావాలి అనేది కూడా మెన్షన్ కూడా చేశారని తెలుస్తోంది. మరి ఎందుకు రాలేదు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా ఉన్న పరిస్థితి. బుధవారమే క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. తన మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి, తనకు సంబంధం లేదు, క్వాష్ చేయాలనేటువంటి పిటిషన్ వేశారు. అయితే ఈరోజు ఈ సంఘటన నేపథ్యంలో కొద్ది నిమిషాల క్రితము హైకోర్టులో అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి మళ్ళీ ఒకసారి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి సరే ఈ పిటిషన్ మీరు అత్యవసరంగా విచారించాలని చెప్పి కోర్టు ఈరోజు ఉదయం 10:30కు మెన్షన్, ఎందుకంటే ప్రతిరోజు కోర్టు ప్రారంభంగానే మెన్షనింగ్స్ ఉంటాయి. అత్యవసరమైనటువంటి కేసులన్నింటి కూడా అప్పుడు న్యాయవాదులు వెళ్ళి కోర్టు ముందట మెన్షన్ చేసుకుంటారు, బెంచ్ ముందట. అయితే ఎందుకు మెన్షన్ చేయలేదనేటువంటి మాట చెప్పారు. అయితే ఇప్పుడు లంచ్ తర్వాత ఈ కేసును విచారిస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. విచారిస్తే కోర్టు ఏం చెప్తుంది, అరెస్ట్ వద్దని చెప్తుందా, లేదంటే ఆల్రెడీ అరెస్ట్ చూపెడితే బెయిల్ కోసం పిటిషన్ వేసుకోమని చెప్తుందా అని చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ క్వాష్ పిటిషన్ ఇది వేశారు కాబట్టి క్వాష్ పిటిషన్లో వాళ్ళు కోర్టు ఒకవేళ క్వాష్ పిటిషన్ అలో చేసేస్తే కేసే ఉండదు కాబట్టి ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్వాష్ను అలో చేయకపోతే ఎఫ్ఐఆర్ను విచారించాల్సిందే అంటే అప్పుడు మళ్ళీ మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి అని కోర్టు వాళ్ళను ఏదైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ అరెస్ట్ అనేటువంటిది ఇప్పటి వరకు అఫీషియల్గా రాలేదు కాబట్టి మనం అఫీషియల్గా దీన్ని క్వాష్ పిటిషన్ కొనసాగుతుంది. అరెస్టు లేకపోతే ఆయనను ఎటువంటి అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. బట్ ఏం జరుగుతుంది అనేటువంటి లంచ్ తర్వాత మనం చూడాల్సి ఉంటుంది. ఒకవైపు లీగల్ ఫైట్ జరుగుతుంది. చాలామంది ఆయన బంధువులు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళారు. అక్కడ నుంచి ఆయనను అరెస్ట్ చేసి అక్కడ కోర్టు ముందట. అయితే ఇస్మాయిల్, సో మీరు చెప్పడానికి కొనసాగింపుగా బంధువులు మామూలుగా ఇలాంటిది ఏదైనా సంఘటన జరిగితే ఖచ్చితంగా ఒక ప్రకటన వస్తూ ఉంటుంది. అది కూడా అల్లు మెగా ఫ్యామిలీ అంటే కనుక వాళ్ళకున్న రెప్యుటేషన్ అందరికీ తెలిసిందే. కేటీఆర్ స్పందించినట్టుగా మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఒక ప్రకటన వస్తుందేమో అని ఆశించే అభిమానులకి ఒకంత నిరాశ అనుకోవచ్చా? అంటే అరెస్ట్ చేసిన విధానం అవ్వచ్చు, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోవాలనవచ్చు, ఏదో ఒకటి. అంటే మెగా అల్లు ఫ్యామిలీని విడదీయలేనిదిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రకటన కూడా రాని విషయాన్ని నేరంగా చూడాలి. రెండు విషయాలు మనం ఇక్కడ చూడాలి. అరెస్ట్ జరిగినటువంటి విధానము, ఆ అంబియన్స్ చూస్తే అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రిపేర్డ్గా లేదు, ఇటువంటి జరుగుతుంది అనేటువంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా డైలీ రొటీన్లో ఉన్నారు. కేవలం ఒక ఇంట్లో ఎవరైతే సహాయకులు ఉంటారో, కొంతమంది ఎవరైతే ఆఫీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. అదర్వైజ్ అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వస్తున్నారు అనేటువంటి విషయం తెలిస్తే ఒక పెద్ద ఫ్యాన్ బేస్ అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా అందుకే దీన్ని చాలా లో ప్రొఫైల్గా ఉంచి చివరి క్షణం వరకు ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళినట్టు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చి పోలీసులు రమ్మంటున్నారు అని చెప్తే డెఫినెట్గా అది మీడియాలో వచ్చి ఆ తర్వాత చాలా ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇదంతా పోలీసులు భావించి సైలెంట్గా వెళ్ళి ఆయన తీసుకొచ్చారు అనేటువంటిది డెఫినెట్గా పోలీస్ వర్గాల నుంచి మనకు అర్థమవుతున్నటువంటి మాట. ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ప్రిపేర్డ్గా లేదు, ఇట్లాంటిది ఒక సిచ్యువేషన్ వస్తుంది అనేటువంటిది. సో డెఫినెట్గా వాళ్ళు ఇది పూర్తిగా అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేస్తే లీగల్గా కోర్టుకు వెళ్ళాలా, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, దీని మీద ఎటువంటి ప్రకటన చేయాలి, లీగల్ ఫైట్ కోసం చేయాలా, పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాలి, ఇవన్నింటినీ కూడా వాళ్ళు ప్రిపేర్డ్గా లేరని అర్థమవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఈరోజు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం లంచ్ తర్వాత కోర్టు నుంచి ఎటువంటి ఆర్డర్స్ వస్తాయి, పోలీసులు అరెస్ట్ ప్రకటిస్తే ఆ తర్వాత రిమాండ్ తీసుకెళ్తారా, అరెస్ట్ ఎందుకు ప్రకటిస్తున్నారు, విచారణలో సహకరించట్లేదన్నా, సెక్షన్స్ అనేటువంటి నాన్ బెయిలబుల్ కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పోలీసుల వైపు నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా ఒక పెద్ద ఇష్యూ ఇది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా హెడ్లైన్. ఎందుకంటే అల్లు అర్జున్కు సంబంధించి ఒక స్టాంపేడ్లో అరెస్ట్ చేశారు. ఇది చాలా, ఎందుకంటే ఈ కేసును రెండు అంశాలుగా చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ను ఒక స్టాంపేడ్లో అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసు నెక్స్ట్ ఎక్కడైనా స్టాంపేడ్ జరిగినప్పుడు అది చాలా సీరియస్ కేసు అవుతుంది అనేటువంటిది మనం ఒక స్టాంపేడ్కి సంబంధించి చూడాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్గా అరెస్ట్ చేసినటువంటి విధానంలో కేవలం డ్యూటీ మాత్రమే ఉందా, డ్యూటీ బౌండ్గానే ఆఫీసర్స్ ఇవన్నీ కార్యక్రమాలు చేశారా, పొలిటికల్గా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? కేటీఆర్ మనం చూడొచ్చు, కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఒక పొలిటికల్ యాంగిల్ దీనిలో తీసుకున్నారు. అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగా లేదు, హైడ్రా వల్ల 2 చనిపోయారు, సీఎం రేవంత్ను అరెస్ట్ చేయాలి అనేటువంటి ఆయన కామెంట్ చేశారు. సో ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఖండించారు కూడా దీన్ని. సో ఇది కరెక్ట్గా లేదు అనేటువంటి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ వచ్చింది. దీని తర్వాత ఇంకా కాంగ్రెస్ వైపు నుంచి ఎట్లా వస్తాయి, బీజేపీ ఎటువంటి యాంగిల్ తీసుకుంటుంది, ఏం జరగబోతోంది, తర్వాత అల్లు అర్జున్ అదేవిధంగా మిగిలిన మెగా కాంపౌండ్ కు సంబంధించి కూడా ఎటువంటి డైలాగ్
దిల్ రాజు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇండస్ట్రీ తరపున ఆయన సంఘీభావం ప్రకటించడానికో లేదంటే ఏం జరుగుతుందో విచారించడానికో. మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఒకళ్ళు వస్తారు అనుకోవచ్చా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి? బట్ నేను ఒక విషయాన్ని ఇందులో క్లియర్గా చెప్పంటున్నాను. ఎప్పుడైనా ఒక నేరం జరిగినప్పుడు నేరానికి సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మోటివ్ ఏంటిది అనేటువంటిది. మోటివ్ ఉందా దీంట్లో అనేటువంటిది చాలా కోర్టులు ఇవన్నీ కూడా పరిగణిస్తాయి. సాధారణంగా నేను దీనికి లీగల్ జడ్జిమెంట్లు లేకుంటే ఏదో ఒక చెప్పేటువంటి ప్రయత్నం అర్థమైనటువంటి ఒక న్యాయ సంబంధమైనటువంటి ఒక ఇష్యూని చెప్తాను. ఇందులో ఎటువంటి మోటివ్ అల్లు అర్జున్కు లేదు అనేటువంటిది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు అందరూ నమ్ముతున్నారు. ఆయన సినిమా చూడడానికి వెళ్ళాడు, ఈ సంఘటన జరిగింది. బట్ డెఫినెట్గా నిర్లక్ష్యం అనేటువంటి ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి దాని డిగ్రీ ఆఫ్ క్రైమ్ అనేటువంటిది ఎంతవరకు అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా అల్లు అర్జున్తో ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక విషయం మనం డెఫినెట్గా చూడాలి, ఫ్యామిలీ అనేటువంటిది వచ్చే వరకు అల్లు అర్జున్తో మెగా ఫ్యామిలీ ఎంతవరకు కనబడుతుంది అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈ సినిమాకి సంబంధించి. ఎందుకంటే వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని మేము చెప్పట్లేదు, బట్ చాలా రోజుల నుంచి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు ఫ్యామిలీ అనేటువంటిది అల్లు అర్జున్తో ఎట్లా నిలబడుతుంది అనేటువంటిది కూడా ఒక కీ పాయింట్గా ఉండబోతుంది. వచ్చేటువంటి 2-3 గంటలు అల్లు అర్జున్ అరెస్టు లేదంటే ఆయన పోలీసులు తీసుకెళ్లినటువంటి విషయంలో చాలా కీలకంగా కాబోతున్నాయి. డెఫినెట్గా ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందట హాజరుపరిచేది అయితే చాలా పెద్ద స్టెప్గా మనం పోలీసులకు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాంపేడ్లో డెఫినెట్గా ఒక న్యాయం జరిగేటువంటి విధానంలో మేము ప్రవర్తించాము అని పోలీసులు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నాను, ఒక జాతీయ అవార్డు తీసుకున్నటువంటి కొంత డెకోరం ఉన్నటువంటి వ్యక్తి ఆయనను అరెస్ట్ చేసినటువంటి విధానం పైన పొలిటికల్ విమర్శలు వస్తున్నాయి. లీగల్గా కూడా ఫైట్ జరగబోతుంది. కోర్టు ఎటువంటి సైడ్ తీసుకుంటుంది, కోర్టు ఎటువంటి నిర్ణయం చెప్తుంది, దీనిలో అరెస్టును సమర్థిస్తుందా లేదు, బెయిల్ ఇస్తుందా లేదంటే అరెస్ట్ చేసినటువంటి విధానం గురించి ఏం కామెంట్ చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. బట్ డెఫినెట్గా లీగల్ కోర్సులో చూసుకున్నా, పొలిటికల్గా అదేవిధంగా డ్యూటీ బౌండ్గా చూసుకున్నా కానీ పోలీసులు తమ పని చేశామని చెప్పుకోవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎక్కడ కూడా తప్పు పట్టడానికి అవకాశం లేదు. బట్ అరెస్ట్ చేసిన విధానం మీద డెఫినెట్గా చర్చ జరగబోతుంది. డెఫినెట్గా ఆరోపణలు కూడా రాబోతున్నాయి. హరి రైట్ ఇస్మాయిల్. సో అథెంటిక్గా ఎవరు ఇంకా దాన్ని ధృవీకరించలేదు, అరెస్ట్ చేశామా లేదా అనేది పోలీసులే చెప్పాల్సి ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతానికి అందుతున్న అప్డేట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు వైద్య పరీక్ష నిమిత్తం. అంటే కనుక యూజువల్గా రిమాండ్కి తీసుకెళ్లే ముందు ఈ రకమైన ప్రొసీజర్ ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ఎలాంటి ఊహాజనితమైన కథనాలు లేకపోతే వ్యాఖ్యలు చేయడానికి మనం ప్రయత్నించట్లేదు అనేది మళ్ళీ ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే మీరు చెప్పినట్టుగా దీన్ని 2 యాంగిల్స్లో చూడాల్సిన అవసరం ఉంటే కనుక ఫ్యామిలీ నుంచి ఎలాంటి మద్దతు అల్లు అర్జున్కి ఉంది అనేది ఈ సంఘటన ద్వారా మరోసారి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైనా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయా అనేది కూడా వినిపిస్తోంది. దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా ఒక స్టార్ హీరో ఒక పెద్ద విజయం తీసుకున్నాడు. డెఫినెట్గా ఆయన ఈరోజు మార్నింగ్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక క్రైసిస్లో కనబడుతున్నాడు. ఫ్యామిలీ ఆయనతో ఉంటుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏం జరగబోతోంది, ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరు మాట్లాడతారు, ఆయన కోసం పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు. తర్వాత నేను ఇంకొక చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పాలి. పోలీసులు ఇది అరెస్ట్ అని ఇప్పటివరకు అఫీషియల్గా ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత ఒక మనిషిని అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటల్లో అతన్ని అరెస్టు అని ప్రకటించి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. లేదంటే విచారణ కోసం తీసుకెళ్లారనేటువంటిది కూడా ఫ్యామిలీ చెప్పాల్సి ఉంటుంది. లేదు మీరు 41 CRPs ఇచ్చారా, ఏమి ఇచ్చారు, నోటీస్ ఇచ్చేసి అన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా, మీరు రావాలి మాట్లాడాలి తీసుకెళ్లారా. బట్ కనిపించినటువంటి సాధారణంగా నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా 1-2 రోజులు టైం ఇస్తారు. రేపు విచారణకు రండి, ఎల్లుండి విచారణకు రండి అనేటువంటి విషయం చెప్తారు. మొన్న జరిగినటువంటి మంచి మోహన్ బాబు విషయంలో కూడా మనం చూసాం. మంచి విష్ణుకు నోటీస్ ఇచ్చి 9:30కు నోటీస్ ఇచ్చి 10:30కు రమ్మని చెప్పారు. ఇటువంటి మోహన్ బాబు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి నోటీస్ ఇచ్చి ఒక టైం ఇస్తారు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావడానికి అవసరమైతే లీగల్ సపోర్ట్ తీసుకుంటారు. Please give cooperation. ACP confirm किया ACP confirm किया arrested मैडम मेडिकल ACP रमेश कुमार Wait for madam. No, because there are news that's floating that it's arrested. We will officers will organize a press meet. Nothing to worry. Please cooperate with us. Please cooperate with us. All right. आ जाओ मैडम वहाँ जाने के लिए जगह पे तो जाने चाहिए ना.
బాహర్ పోవడానికి జగ ఏడుంది. ఈ డ్యూటీ మీది, మా డ్యూటీ. కరెక్ట్ కాదనట్లేదు. ఇంత జగ ఇస్తే నేను రైట్, అక్కడగా మీడియా ప్రతినిధులు పోలీసుల్ని అడిగే ప్రయత్నం చేశారు. మరి కాసేపట్లోనే పోలీసులు ఒక ప్రెస్ మీట్ లో అంతా అన్ని విషయాలు కూడా చెప్తామంటూ కూడా అక్కడ ఉన్నతాధికారి మీడియా ప్రతినిధులకి చెప్పిన అవసరం కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి కొంచెం అదనపు బలగాలు కూడా అక్కడికి వస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. సో వచ్చే క్రౌడ్ని కంట్రోల్ చేసే నిమిత్తమై కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా అయితే విజువల్స్ ద్వారా మనం ఊహించవచ్చు. అయితే నిజంగా అది నువ్వు వెళ్ళిపోదాం, నువ్వు వీడియో విషయం కెమెరా వచ్చింది కూడా మళ్ళీ వస్తుంది కదా నీట్గా. చెడదాం ఇస్మాయిల్ చెప్పండి. సో దిల్ రాజు వచ్చారు, తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ ఆ హోదాలో కూడా వచ్చినట్టుగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్కి దిల్ రాజు చాలా సన్నిహితంగా ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. రైట్, సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు వచ్చారు. ఎస్, ఇక మద్దతు ఒక విషయం, అలాగే చట్టపరమైన చర్యలు లేకపోతే జరిగిన సంఘటన దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు ఓవైపు రెండు వైపులుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పోలీసుల్ని ఎవరు ఆక్షేపించట్లేదు. అయితే డెఫినెట్గా తీసుకెళ్లాల్సిన పద్ధతి ఇది కాదు అనే కామెంట్స్ అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయపరమైన ఇవి కూడా ఉంటాయనేది కేటీఆర్ ట్వీట్ ద్వారా అయితే ఖచ్చితంగా అర్థమవుతున్న నేపథ్యం. సో ఎటువైపుగా వెళ్తోంది ఇది, మరి కాసేపట్లోనే పోలీసులు ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడ అధికారి కూడా మాట్లాడారు ఇంతకు ముందే, అది కూడా మీరు కూడా విని ఉంటారు. సో ఏం జరగబోతోంది క్రిస్ప్గా చెప్పండి. డెఫినెట్గా అల్లు అర్జున్కి సంబంధించి మధ్యాహ్నం 2:30కు ఆయన క్వాష్ పిటిషన్ మీద, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి కేసులో మెన్షనింగ్ ఏదైతే జరిగిందో దానిపైన ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేయబోతుంది. ఆ తర్వాత విచారణలో ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి అడిగినట్టుగా ఆయనను సోమవారం వరకు అరెస్టు చేయకూడదు అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నటువంటిది, వాళ్ళు చేస్తున్నటువంటి ప్లీ. కాబట్టి సోమవారం వరకు ఆయనను అల్లు అర్జున్ అరెస్టు చేయకండి అనేటువంటి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కోర్టు సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేటువంటి చూడాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఒకవేళ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అనేటువంటిది కోర్టును అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటివరకు అఫీషియల్గా అరెస్ట్ గురించి కుటుంబానికి ఎటువంటి సమాచారం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కుటుంబానికి వాళ్ళ లాయర్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు అఫీషియల్గా పోలీసులు కుటుంబానికి కానీ లాయర్లకు కానీ అరెస్ట్ చేసినట్టు సమాచారం ఇవ్వలేదు అనేటువంటిది అర్థమైంది. సో అరెస్ట్ అనేటువంటిది అఫీషియల్ కాలేదు ఇప్పటివరకు. సో డెఫినెట్గా విచారణ తర్వాత వదిలేస్తారా, ఆ తర్వాత మాట్లాడతారా, అరెస్టు చూపెడతారా అనేటువంటి చూడాల్సి ఉంటుంది. బట్ ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లినటువంటి విధానము మొత్తం చూస్తే అరెస్టు చేశారు అనేటువంటి ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ అయింది. బట్ వాళ్ళ లాయర్స్ మాత్రం హైకోర్టులో సోమవారం వరకు అల్లు అర్జున్ను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అనేటువంటి రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఇంకా అరెస్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన ఎక్కడ కూడా ఐదర్ అల్లు అర్జున్ లాయర్కి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వచ్చినట్టు కనిపించలేదు. మనం దిల్ రాజును కూడా చూస్తున్నాం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి దిల్ రాజు కూడా వెళ్ళారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫస్ట్ వ్యక్తి ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి బయట నిలబడినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో కోర్టు ఏ విధంగా ఇంటర్వ్యూన్ అవుతుంది, కోర్టు ఈ స్టేజ్లో ఇంటర్వ్యూన్ అవుతుందా, ఇంటర్వ్యూన్ అయితే అరెస్ట్ చేయకండి అనేటువంటి ఆర్డర్ ఇస్తారా, ఒకవేళ దానికంటే ముందే పోలీసులు అరెస్ట్ చూపెట్టి ఒకవేళ న్యాయమూర్తి దగ్గర తీసుకెళ్తే న్యాయమూర్తి దాన్ని రిమాండ్ చేస్తారా, కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేటువంటిది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. బట్ డెఫినెట్గా అరెస్టు చేశామని ఒకవేళ పోలీసులు ముందే హైకోర్టు తీర్పు కంటే ముందే చెప్తే మాత్రం బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు అరెస్ట్ చూపెట్టిన తర్వాత ఆ రిమాండ్ వేయాలా వద్దా, రిమాండ్ తిరస్కరించాలనేటువంటిది ఎక్కడైతే పర్టికులర్ కేసు ఎక్కడైతుందో ఆ కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఆ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ హైకోర్టు ఎంతవరకు నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.